శ్రీ సత్యసాయి జిల్లాలో వైఎస్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి భద్రత కల్పించలేదు ప్రభుత్వం. పోలీసులు సరిపడా బందోబస్తు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ పెద్దల ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికైనా వైఎస్ జగన్ కు తగిన భద్రత ఇవ్వాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది వైఎస్ఆర్సీపీ. భద్రతా లోపానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. అందులో ఆయన ఒక మాజీ సీఎం అయినప్పటికీ కూడా ఆయనకు భద్రత కల్పించడంలో ఎందుకు ఈ వైఫల్యం? మహేశ్వరి, మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భద్రతా లోపాన్ని కలిగించడం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా కూడా మారింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా కనీస భద్రతను కూడా కల్పించలేదు పోలీసు యంత్రాంగం. సత్యసాయి జిల్లా రామగిరి ఆ పర్యటనలో భద్రతా లోపం చాలా స్పష్టంగా కనిపించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగినటువంటి హెలిప్యాడ్, ఎక్కడైతే ఆ హెలిప్యాడ్ దిగారో హెలిప్యాడ్ దగ్గర కనీస భద్రతా బందోబస్తు పోలీసుల్ని అక్కడ డిప్లాయ్ చేయలేదు. దీంతో ఒక్కసారిగా జనం పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ అక్కడ ఉన్నటువంటి సామాన్యులు కానీ పెద్ద ఎత్తున హెలిప్యాడ్ దగ్గరకు వచ్చారు. హెలిప్యాడ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ జనం తాకిడితో ఆ హెలికాప్టర్కి సంబంధించినటువంటి ఆ విండ్ షీల్డ్ ఆ దెబ్బతిన్నది. ఆ భద్రతా కారణాలు రీత్యా ఈ నేపథ్యంలో తిరుగు ప్రయాణంలో వీఐపీని తీసుకెళ్లలేమని పైలట్లు చాలా స్పష్టంగా చెప్పడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణం రోడ్డు మార్గం ద్వారా అక్కడి నుండి వెళ్ళినటువంటి పరిస్థితి. సో పర్యటన ముగించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగు ప్రయాణం రోడ్డు మార్గం ద్వారానే బెంగళూరుకు వెళ్ళినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇక్కడ హెలిప్యాడ్ దగ్గర పెద్ద ఎత్తున అప్పటికే జనం వస్తారనే ఒక అంచనా ఉంది. పోలీసులకి, అధికారులకి, జిల్లా ఎస్పీకి కూడా ఒక అంచనా ఉంది. అయినప్పటికీ కూడా మొదటి నుండి కూడా ఇక్కడికి జనం రాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన ఆంక్షలు విధించడం పైన, పర్యటనని నియంత్రించడం పైన దృష్టి పెట్టినటువంటి పోలీసులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రత పైన ఎక్కడ కూడా దృష్టి పెట్టలేదు. సో ఆ భద్రతా లోపంతో ఇప్పుడు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి ఏదైతే అక్కడికి వచ్చి పాపిరెడ్డిపల్లి వెళ్ళడానికి వచ్చినటువంటి ఆ హెలిప్యాడ్ దగ్గర పెద్ద ఎత్తున జనం రావడం వల్ల ఆ జనం తాకిడికి ఆ హెలికాప్టర్కి సంబంధించినటువంటి విండ్షీల్డ్ దెబ్బతిన్నది. ఇప్పుడు మరి ప్రతి సందర్భంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ జిల్లాకు పర్యటనకు వెళ్ళినా సరే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే ఇందులో స్వయంగా హోంమంత్రి దగ్గర నుండి ఆ మంత్రి లోకేష్ దగ్గర నుండి ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి భద్రత పైన ప్రత్యేకంగా శ్రద్ధ వహించడం లేదు. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఇంకా కొద్ది రోజుల కిందట గుంటూరు మిర్చియార్డుకి పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఇదే జరిగింది. అక్కడ కూడా పూర్తిగా భద్రత లేకుండా వదిలేసినటువంటి పరిస్థితి, ఎన్నికల కోడ్ పేరు చెప్పి అక్కడ వదిలేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు రాప్తా నియోజకవర్గం రామగిరి వస్తున్నప్పుడు అక్కడ పాపిరెడ్డిపల్లి గ్రామానికి వెళ్తారు. అక్కడ చుట్టుపక్కల ఉండే ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జనం కానీ పెద్ద ఎత్తున వస్తారు. ఏ జిల్లా పర్యటనకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా పెద్ద ఎత్తున జనం హాజరవుతున్నటువంటి సమాచారం చాలా స్పష్టంగా పోలీసుల దగ్గర ఉంటుంది. అయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగానే భద్రత కల్పించకుండా భద్రతా లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ప్రతి సందర్భంలో కూడా. ఎందుకంటే గతంలో ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా భద్రతను తొలగిస్తూ వచ్చింది, భద్రతను కుదిస్తూ వచ్చింది, భద్రతా సిబ్బందిని కుదిస్తూ వచ్చింది. జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఈ విధంగా భద్రత కల్పించకపోవడం అనేది, ఎందుకంటే హెలిప్యాడ్ దగ్గరికి పెద్ద ఎత్తున జనం వచ్చిన తర్వాత ఉదయం నుండి కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అనగానే ఎంతసేపు ఆ పోలీసులు జనం రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం, ఆ కార్యక్రమం విజయవంతం కాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఎవరు రాకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు తప్ప వచ్చినటువంటి జనం నుండి భద్రత కల్పించాలన్నటువంటి ఆలోచన ఎక్కడ కూడా పోలీసులు చేయలేదు. సో ఉద్దేశపూర్వకం, ఎందుకంటే ఈ పర్యటనకి సంబంధించి అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత దగ్గర నుండి ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇంకొక వైపు ఈ పర్యటన జరగకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు భద్రతా లోపం అనేది చాలా స్పష్టంగా హెలిప్యాడ్ దగ్గర వేలాది మంది అక్కడ జనం వచ్చినప్పుడు ఆ జనం తాకిడికి హెలికాప్టర్ దెబ్బతింటుంది. అక్కడ ఉన్నటువంటి ముందు ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించాలన్నటువంటి కనీస ధర్మాన్ని పోలీసులు విస్మరించడం అనేది. ఎందుకంటే పోలీసులు వీఐపీ ఖచ్చితంగా మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి హోదాలో వచ్చినటువంటి సందర్భంలో అక్కడ హెలిప్యాడ్ దగ్గర ఖచ్చితంగా పటిష్టమైనటువంటి భద్రతను కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరించడం వల్ల జనం తాకిడితో ఆ హెలికాప్టర్కి సంబంధించినటువంటి విండ్ షీల్డ్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇది అనేక సందర్భాలు ఇక్కడే కాదు,
గతంలో గుంటూరు మిర్చియాడి పర్యటనకు వెళ్ళినప్పుడు కానీ గతంలో వినుకొండ రషీద్ హత్య చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఆ నాయకులు రషీద్ను హత్య చేసినప్పుడు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఎంతసేపటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వచ్చిన వాళ్ళని నియంత్రించేటువంటి ప్రయత్నం ముందుగా పర్యటన అడ్డుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కల్పించాల్సినటువంటి భద్రత ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నటువంటి వ్యక్తికి సంబంధించి ఇటువంటి భద్రతా వైఫల్యం కనిపించడం అనేది ఆందోళన కలిగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పటికే ప్రతి సందర్భంలో కూడా భద్రతకి సంబంధించి పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది భద్రతా సిబ్బందిని కుదించడం ఒకవైపు జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా పటిష్టమైనటువంటి భద్రత ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కల్పించాల్సి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైనటువంటి భద్రతా సిబ్బందిని నియమించకపోవడం అనేది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చినప్పుడు ఏదైనా ఆ జిల్లాల్లో పర్యటించినప్పుడు ఆ పెద్ద ఎత్తున జనం వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఒక్క సందర్భంలో కూడా పెద్ద ఎత్తున జనం వస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా పోలీసులకు ఒక అంచనా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు జనం వస్తారు, జనం తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా నియంత్రించడానికి పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగానే పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం కూడా భద్రతను కల్పించడం లేదు. అటువంటి నేపథ్యంలో ఈరోజు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో ఈ రోజు ఆ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాపిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించి పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ హెలిప్యాడ్ దగ్గర ఏదైతే జనం తాకిడి పెరగడం వల్ల హెలికాప్టర్ ఆ విండ్ షీల్డ్ దెబ్బతింది. సో విండ్ షీల్డ్ దెబ్బతిన్నప్పుడు విఐపిని హెలికాప్టర్లో తీసుకెళ్లేమని చెప్పి అది సమంజసం కాదంటూ పైలట్లు స్పష్టం చేశారు. వైఎస్ జగన్ తిరిగి దిగిన తర్వాత ఆ గ్రామానికి వెళ్ళిన తర్వాత వెంటనే హెలికాప్టర్ వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో పర్యటన ముగించుకున్న తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గంలోనే మళ్ళీ బెంగళూరు వెళ్లాల్సిన పరిస్థితి. సో పర్యటనల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించాలని అనేక సార్లు ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా భద్రత కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం శ్రేణులంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. మహేష్ అయితే సతీష్, ఒక మాజీ సీఎం పర్యటనకు వస్తున్నప్పుడు జగన్ భద్రత విషయానికి సంబంధించి పక్కన పెట్టిన పోలీసులు అక్కడికి వచ్చే కార్యకర్తలని ఆ పర్యటనకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలలో నిమగ్నమై ఉన్నారు అన్నది మనకు చూస్తే అర్థమవుతుంది. విజువల్స్లో కూడా వీళ్ళ ఉదయం నుంచి కూడా కార్యకర్తలు ఎవరు కూడా అక్కడికి రాకుండా పోలీసులు వారిని అడ్డగించడంతో కార్యకర్తలంతా కూడా వ్యవసాయ పొలాల నుంచి కూడా జగన్ని చూడడానికి తరలి వచ్చారు. అంటే వీరి ఏకాగ్రత మొత్తం అంతా కూడా పోలీసులది భద్రత విషయాన్ని పక్కన పెట్టేసి కార్యకర్తలు రాకుండా దాని మీదనే చూపెట్టారు అనేసి అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే నిన్నటి నుండి కూడా వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడు వస్తారన్న విషయం చాలా గతంలోనే ఎప్పుడైతే లింగమయ్య హత్య జరిగిందో ఆ తర్వాతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రకటించారు. సో పోలీసులకు పూర్తి ముందస్తు సమాచారం ఉంది. ఎప్పుడు వస్తారు, ఏ విధంగా వస్తారు, పోలీసుల అనుమతికి కూడా అప్లై చేశారు, పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. సో అనుమతి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అంతేకాకుండా అనేక ఆంక్షలు పెట్టారు. హెలిప్యాడ్కి సంబంధించి మార్పులు చేశారు, అదేవిధంగా వాహనాలు నియంత్రించేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు ఉదయం నుండి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పర్యటనకు వస్తున్న వాళ్ళని నియంత్రించిన వాహనాలను అడ్డుకోవడం, కార్యకర్తల్ని పైన లాఠీచార్జ్ చేయడం, వీటిపైన చేశారు. కానీ భద్రత అదే ముందుగానే ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే హెలిప్యాడ్ దగ్గర అదేవిధంగా లింగమయ్య గ్రామానికి సంబంధించినప్పుడు వచ్చినప్పుడు కానీ అక్కడ ముందస్తు అదనపు బలగాలను తీసుకొచ్చి భద్రత ఏర్పాటు చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ పూర్తిగా ఎంతసేపు ఈ టూర్ ఫెయిల్ చేయాలి, లేకపోతే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు జనం ఎక్కువగా వచ్చినట్టు కనిపించకూడదన్నటువంటి ప్రయత్నమే పోలీసు యంత్రాంగం, అధికార యంత్రాంగం చేసినటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించాలన్నటువంటి కోణాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నటువంటి నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ముఖ్యంగా అనంతపురం లాంటి ప్రాంతాలకు వచ్చేటప్పుడు పోలీసు బందోబస్తు మరింత ఎక్కువగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా విఐపి సెక్యూరిటీ అన్నదాన్ని పూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేశారన్న విషయం అయితే అర్థం. ఇందులో చాలా స్పష్టంగా ఉద్దేశపూర్వకంగానే, ఎందుకంటే ఇందులో చాలా స్పష్టంగా నిన్న మొన్న పరిటాల సునీత కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. మేము అడ్డుకోగలం,
రానివ్వకుండా చేయగలం అంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఈ హత్యకి జరిగిన తర్వాత కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ గ్రామాలకు వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిన పరిస్థితి. సో ఎంతసేపు ఆ గ్రామానికి వెళ్లకుండా అడ్డుకోవాలటువంటి ప్రయత్నం చేయడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు కోసం వచ్చినటువంటి కార్యకర్తలందరినీ అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కల్పించాల్సినటువంటి భద్రత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా విఐపి వచ్చినప్పుడు, మాజీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కనీసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి భద్రత కల్పించాల్సి ఉన్నప్పటికీ కూడా లేనటువంటి పరిస్థితి. సాధారణంగా ఎక్కడైనా సరే హెలిప్యాడ్ దగ్గర చాలా నియంత్రణ ఉంటుంది. ఎందుకంటే ఏ విఐపి అయినా సరే వచ్చేటప్పుడు ముఖ్యమంత్రి అయినా మాజీ ముఖ్యమంత్రి అయినా హెలిప్యాడ్ దగ్గరకు వచ్చే సందర్భంలో ఖచ్చితంగా భారీగా పోలీసులను ఏర్పాటు చేస్తారు. దిగింది అక్కడే చోట కాబట్టి ఖచ్చితంగా రిసీవింగ్ సమయంలో ఆ ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఎక్కువ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ పూర్తిగా ఆ నిర్లక్ష్యం వహించడం వల్ల, కనీస భద్రతను కూడా కల్పించకపోవడం వల్ల హెలికాప్టర్కి సంబంధించినటువంటి విండ్షీల్డ్ దెబ్బతింది. విండ్షీల్డ్ దెబ్బతిండడంతో విఐపిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ హెలికాప్టర్లో వెనక్కి తీసుకెళ్లడం సమంజసం కాదు భద్రతా కారణాల దృష్ట్యా అని చెప్పి హెలికాప్టర్కి సంబంధించినటువంటి పైలట్లు చెప్పారు. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గం ద్వారా తిరుగు ప్రయాణం అయినటువంటి పరిస్థితి. అనేక సందర్భాల్లో ఇదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.